జై శ్రీమన్నారాయణ. మనకు వైష్ణవ క్షేత్రాలలో విశేషంగా నిర్వహించుకునేటువంటి ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ మొదలుకొని జనవరి 14వ తేదీ వరకు సంక్రాంతి వరకు 30 రోజుల పాటు శ్రీ గోదాదేవి అమ్మవారు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసినటువంటి చక్కటి వ్రతం ధనుర్మాస వ్రతం. అటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తాగ్రేసరులందరూ కూడా ప్రతినిత్యం ఉదయం స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో చక్కగా ఆ తిరుప్పావై సేవాకాలాన్ని చెప్పుకొని ఆ తర్వాత రోజు ఒక పాసురం చొప్పున 30 రోజుల పాటు 30 పాసురాలను స్వామివారికి రోజు ఒక పాసురాన్ని చెప్పుకుంటూ చక్కటి కట్టె పొంగలి నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని 30 రోజుల పాటు నిర్వహించుకోవచ్చు. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు ఎటువంటి నియమాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారు చక్కగా ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నారో అదే విధంగా వారు ఉంటూ ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. నియమాలు పెట్టుకునేవారు నియమాలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒంటిపూట భోజనమని లేదా సుఖశయ్యం లేకుండా కింద పడుకొని ఇటువంటి నియమాలు పాటిస్తారు 2 రోజులు కూడా అని ఇలా వారి శరీరాన్ని బట్టి వారిని కానీ రాముల వారిని కానీ కృష్ణుని కానీ పూజిస్తారో వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ వైష్ణవ క్షేత్రాలలో ఈ ధనుర్మాసం అనేది చాలా విశేషంగా 30 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆచరించేటువంటి వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. అందరూ కూడా రేపటి నుండి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించుకొని 30 రోజుల పాటు చక్కగా స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.